అల్లు అర్జున్ అభిమానుల 3 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, త్రిబుల్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ పుష్ప ది రైజ్ కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్గా నిర్వహించడంతో దేశం మొత్తం పుష్ప 2పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న అంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే శేషాచలం అడవుల్లో కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ని నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. తన దారికి ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేదిలే అంటూ ఢీకొట్టడమే అతనికి తెలుసు. డబ్బంటే లెక్కే లేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరుని ఓ బ్రాండ్గా మారుస్తాడు. ఎస్పీ బన్వసింగ్ షెకావత్ ఫహద్ ఫాజిల్తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై దృష్టి పెడతాడు. పుష్ప బయట ఫైర్ కానీ ఇంట్లో మాత్రం పెళ్ళాం శ్రీవల్లి రష్మిక మందన మాట జవదాటాడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలని ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్ళాం చెప్పింది కదా అని ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడు రావు రమేష్తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? షెకావత్ని ఢీకొంటూ తన వ్యాపార సామ్రాజ్యం ఎలా పెంచాడు? ఆ వ్యాపారం రాజకీయాలను ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి జగపతి బాబుకి పుష్పకి సంబంధం ఏంటి? చివరకు వైరంగా ఎలా మారుతుంది? ప్రతాప్ రెడ్డి అంటే జగపతి బాబు, పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది? ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకు తారక్ పొన్నపు పుష్పపై ఎందుకు పగ పెంచుకుంటాడు? తనకు తప్పించి సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ను అంచివేసేందుకు మంగళం సీను, దాక్షాయిని, అనసూయ వేసిన ఎత్తుగడలేంటి? చివరికి పుష్పరాజ్ అనుకున్నట్టు సిద్ధప్పను సీఎం చేశాడా లేదనేది తెలియాలంటే వెండి తెరపై సినిమాని చూడాల్సిందే. ఇక సినిమా అయితే హైలైట్గా తెరకెక్కించారు సుకుమార్. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చే సీన్స్ అయితే ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. పర్ఫెక్ట్గా దాన్ని తెరపై చూపించారు. సినిమా టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో కొన్ని సీన్స్ ఎలివేషన్ అయితే అదరగొట్టేశారు. ఇక పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరూ ఎంగేజ్గా ఉండేలా చేశారు. అలాగే పార్ట్ 2 కూడా అదే విధంగా చూపించారు స్క్రీన్ ప్లేలో. స్టార్టింగ్ నుంచి హీరోకి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫహద్ పాత్ర సీన్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా షెకావత్, పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ కథనం సాగింది. ఎర్రచంద్రం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం, పుష్పరాజ్ అతన్ని బురిడి కొట్టించడం. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే జరిగింది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమ్మింగ్ పూల్ సీన్ అదిరిపోయింది. ఇద్దరి మధ్య జరిగే సవాళ్లు సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచాయి. శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య వచ్చే ఫీలింగ్స్ కూడా నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో ఎమోషన్స్పై ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమాకి జాతర ఎపిసోడ్ నిజంగా జాతరగానే ఉంది. ఇక అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి సినిమాలో. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కథనంతా తన భుజాలపై వేసుకొని నడిపించాడు. మాస్ లుక్లోనే కాదు నటనలో కూడా బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్ అలాగే తగ్గేదిలే అన్నట్టు తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, 100కి 200% బాగుంది. ఇక చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణ కూడా చాలా బాగుంటుంది. ఇక శ్రీవల్లిగా డీ గ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు నిడివి చాలా ఎక్కువగా ఉంది. జాతర ఎపిసోడ్లో కూడా ఆమె చెప్పే డైలాగ్స్ అయితే తక్కువైనా చాలా ఆకట్టుకుంటాయి. ఇక షెకావత్ ఫహద్ ఫాజిల్ తన నయన్ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక రావు రమేష్, ఎంపీ సిద్ధప్పగా కూడా తన అనుభవాన్ని చూపించారు. శ్రీలీల అలాగే బన్నీ ఇద్దరూ పోటీపడి మరీ ఈ సాంగ్కి డ్యాన్స్ చేశారు. మంగళం శ్రీను పాత్రలో సునీల్, దాక్షాయనిగా అనసూయ పాత్రల పరిధి కొంతమేరే ఉంది. దాంట్లో అద్భుతంగా నటించారు. ఇక కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంతగా చక్కగా నటించారు. పార్ట్ 3కి లీడ్ అయితే ఇచ్చారు. సో పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీష్, ధనుంజయ్, అజయ్తో పాటు మిగిలిన నటీనటుల పాత్రల పరిధి మేరకు చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా 100కి 100% బ్లాక్ బాస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి. పుష్ప 2 సినిమా అదిరిపోయే రేంజ్లో వసూళ్లు తీసుకువస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 250 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకునే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. తొలి రోజు 200 కోట్ల రూపాయలపైన ఇప్పటికే వసూళ్లు దాటాయి. మొత్తం 24 గంటలు పూర్తయ్యే లోపల 250 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంటుందని అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది పుష్ప 2. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511